ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మనందరం దయచేసి మీరందరూ బైబిల్ తెరచి ఆ భాగాన్ని చూడండి. 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధించబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథం గురించి చాలాసార్లు చెప్పాను మీకు. ఈ గ్రంథాన్ని యోహాను పద్మసు ద్వీపంలో పరవాసిగా అంటే ఖైదీగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి, పరలోక ప్రత్యక్షతను చూసి ఈ గ్రంథం రాశారు. దేవుడే యోహానుకు చూపించిన విషయాలను స్పష్టంగా వ్రాసినటువంటి భక్తుడు ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత. యోహాను యేసుక్రీస్తు వారి శిష్యుడు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగి సేవ చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు పేతురు, ఆ తర్వాత కొంతమంది భక్తులతో కలిసి సేవ చేశాడు. సంఘ కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెరలోనికి వెళ్ళాడు. బంధించబడి పద్మస్సు ద్వీపంలోనికి పరవాసిగా పంపబడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు రాయబడిన గ్రంథం ఇది. తర్వాత రాబోవు శ్రమలను గూర్చి రాసిన గ్రంథం ఇది. ఆది కాండంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. కొన్ని ఉగ్రతల గురించి, కొన్ని యుద్ధాల గురించి ప్రవచన రూపంగా ముందే రాయబడింది. అవన్నీ తర్వాత నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు జరగబోవు సంగతులను చాలా మట్టుకు ఈ యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం జరిగిపోయిందైనప్పటికీ 2-3 అధ్యాయాలు జరుగుతున్న సందర్భాలను బేరీజు వేసుకుంటూ మనం ఆలోచన చేయాలి. 4వ అధ్యాయం నుంచి జరగబోవు సంగతులు యోహాను రాశాడు. ఇప్పుడు 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయమే. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న గ్రంథము, ఆ గ్రంథము ఆ తండ్రి కుడి చేతిలో ఉంది. అవి లోపట వెలుపట 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు, ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడెవరా? అయితే ఆ విప్పటానికి యోగ్యుడు కోసం ఆయన చూస్తున్న సందర్భం అది. అయితే ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు ఎవరు యోహానికి కనిపించలేదు. అందుకు ఏడుస్తున్నాడు. అక్కడున్న పెద్దలలో ఒక ఆయన ఉన్నాడు, ఏడవన్నాక ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు గొర్రెపిల్ల ఉన్నాడు. ఆ గొర్రె పిల్లను గురించి ఆ 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. 7 కొమ్ములున్నాయి, 7 కన్నులున్నాయి. 6వ వచనంలో. తర్వాత ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తుల గురించి చెప్పబడిన మాట ఏమిటంటే,
వధింపబడిన ఈ గొర్రె పిల్ల, ఆ 12వ వచనం చూడండి, అక్కడే శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ గొర్రె పిల్ల మనం చూసినప్పుడు ఘనతకు యోగ్యుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఈ గొర్రె పిల్లను గురించి చెప్పబడిన ఏమిటంటే శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు పొందటానికి యోగ్యుడు. ఈయన స్తోత్రాలుడు. స్తోత్రాలు ఎవరికి చెప్తామంటే దేవునికే చెప్తాం. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల గురించి చెప్తూ ఈయన స్తోత్రాలుడు అంటే ఈయన దేవుడు అని అర్థం. స్తోత్రము పొందదగిన వాడు ఒక దేవుడు మాత్రమే. మీరు 13వ వచనంలో అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము సృష్టి అంతా. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమిటంట చూడండి, వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కని చెప్పుట వింటిని. సింహాసనాసీనుడైన వాడు తండ్రి, గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమస్త సృష్టిలో ఉన్న సమస్తము వీరిద్దరికి స్తోత్రాలు చెప్తున్నారు. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి. ఆ కుమారుడైన దేవుడే గొర్రె పిల్లగా కనపడుతుంటే ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు. 7 కొమ్ములంటే ఈ ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క అర్థం ఉంది. కొమ్ములకి అర్థం ఉంది. నేను గత వారం మరి కొన్ని విషయాలు చెప్పాను. కొమ్ము అభిషేకానికి గుర్తు అని. అభిషేకం అంటే రాజులను ప్రవక్తలను అభిషేకించడానికి కొమ్ములో తైలము తీసుకొచ్చి ఆ కొమ్ము తైలాన్ని వారి తల మీద ప్రోక్షింపజేస్తారు, అభిషేకిస్తారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి తండ్రి యొద్ద నుండి అభిషేకించబడి భూలోకానికి పంపబడ్డాడు. ఈయన అభిషక్తుడు, మెస్సయ్య, క్రీస్తు. మెస్సయ్యన్న, క్రీస్తన్న అభిషక్తుడు అని అర్థం. ఈయన తండ్రి అయిన దేవుని యొద్దే అభిషేకించబడి ఈ భూలోకానికి పంపబడ్డాడు. ఈయన అభిషక్తుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, రెండోది చెప్పాను మీకు గత వారమే. కొమ్ము రక్షించుటకు గుర్తు, రక్షణ. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వారు క్షమాపణ కోసం శిక్ష పడక ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకుంటారు. మనం చూసినప్పుడు ఆదోనియా, సొలొమోను ఆదోనియా విషయంలో ఈ ఆదోనియా ఆ బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నందువలన ఆదోనియాను సొలొమోను విడిచిపెట్టేశాడు. చరిత్ర చెప్తుంది, కోరహు మోషేకి ఎదురు తిరిగిన వాడు. దాతాను, అబీరాము, ఓగు చాలా మంది ఉన్నారు, వారితో కొంతమంది. వారందరి మీదకి శిక్ష వచ్చేటప్పుడు కోరహు కుమారులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బలిపీఠం మీద ఉన్న కొమ్ములను పట్టుకున్నారు కనుక
తండ్రి మీదకి వచ్చిన శిక్ష కుమారుల మీదకి రాకుండా వారు క్షమాపణ పొందారు కనుక వారు రక్షించబడ్డారు. అంతేకాదు, బైబిల్లో కోరహు కుమారులు రాసిన కీర్తనలు కానీ వారి ఆ దేవుని ఆరాధించిన విధానం కానీ చూసినప్పుడు దేవుడు వారికి ఎంత యోగ్యతనిచ్చాడో మనకు అర్థమవుతుంది. కొమ్ము క్షమాపణ గుర్తు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకములోనికి వచ్చాడని గత వారం చెప్పాను. మనందరికీ క్షమాపణ ఆయన వచ్చింది లోకములోనికి ఎందుకంటే మారు మనసు పాప క్షమాపణ కలుగు చేయటానికి వచ్చాడు. మళ్ళా చూద్దాం ముందు. ప్రభునందు ప్రియులారా, ఆయనే తన ప్రజలను రక్షించును అని గబ్రియేలు దూత మరియతో చెప్తున్నాడు. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మానవుల పాపము నుండి రక్షించువాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరలోకములో అభిషేకించబడి భూలోకానికి ఎందుకు పంపబడ్డాడంటే మానవుల పాపముల నుండి మానవులను రక్షించి ఆయన మహిమ కలిగిన రాజ్యానికి వారసులుగా చేయటానికి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. తప్పు చేసిన వారు బలిపీఠము కొమ్ములను పట్టుకుంటే ఏ విధంగా క్షమాపణ కలుగుతుందో అదే విధంగా పాపం చేసిన వారు యేసుక్రీస్తును పట్టుకుంటే వారికి క్షమాపణ దొరుకుతుంది. కొమ్ము క్షమాపణకు గుర్తు. కొమ్ము క్షమాపణకు గుర్తు. క్షమించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బలిపీఠం దగ్గర కొమ్ములు ఉన్నట్లుగా యేసుక్రీస్తు తన చేతులను చాచి మనల్ని పిలుస్తున్నాడు. ఆ చేతుల్లోకి ఎవరైతే వస్తారో, చేతులు ఎవరైతే పట్టుకుంటారో వారికి క్షమాపణ దొరుకుతుంది. మూడో విషయానికి వస్తున్నాను. కొమ్ము గత వారమే చెప్పాను ఈ రెండు విషయాలు మీకు విస్తరించి. ఇప్పుడు మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొమ్ము జయమునకు గుర్తు, జయ జీవితానికి గుర్తు. బైబిల్లో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది? శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి అక్కడ. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. గురుపోతు అంటే తెలుసు, బలమైనది. అతని కొమ్ములు అంటే బలమైనవి అంటే జయానికి గుర్తు. కీర్తన గ్రంథం 92వ కీర్తన 10వ మాటలో ఏముందో చూడండి. 92వ కీర్తన 10వ మాటలో మనం చూస్తే, గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. అదే తైలం అంటే అభిషేకానికి. ఇప్పుడు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. ఈ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనం. ఇది జయానికి గుర్తు. యేసు ప్రభు వారు జయముతో నింపబడిన దేవాది దేవుడు. మీకు నేను చెప్పే ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. లోకాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వశక్తివంతుడు, జయ జీవితము కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జయశాలి ఇంకెవరు కాదు.
జయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. ప్రభు చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన పిల్లలైన మనం కూడా లోకాన్ని జయించమని ఆయన మనకు చెప్తున్నాడు. నేను మరణాన్ని జయించాను. మరణమును జయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమాధిని జయించాడు, బండను జయించాడు, ముద్రను జయించాడు. మనం పాట పాడుకుంటాం, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా. ఆయనకి తప్ప జయము, ఆ జయ కీర్తన, జయ స్తోత్రములు మనం ఇంకెవరికి చెప్పకూడదు. యేసుక్రీస్తు మాత్రమే జయ జీవితం కలిగిన వాడని మనం చెప్పాలి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఆయన క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తను అగ్ని గంధకములో, మండు అగ్నిగుండములో పడవేసి సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు అగాధములో బంధించాడు. ప్రకటన గ్రంథం మీరు చూడండి, 19వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది? రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని పక్షులను పిలిచాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 20 వచనము మనం చూస్తే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొన్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించు వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు అట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడివి. ఇప్పుడు అబద్ధ ప్రవక్త, ఆ ఘట సర్పం మీరు చూడండి, వారిద్దరూ పట్టబడి అగ్ని గంధకములో వేయబడ్డారు. మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, ముందే రాశాడు, మృగము దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారు అందరినీ ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి ఎక్కడ వేశారు? అగ్నిగంధకములో. అగ్నిగంధకములలో ఆ 20వ అధ్యాయం 2వ వచనం కూడా చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేశాడు. అబద్ధ ప్రవక్త, ఈ ఘట సర్పం, వీరిరువురిని పట్టుకొని అగ్ని గంధకములో పడవేసిన జయశాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఆయన రాజదండముతో ప్రపంచాన్ని పరిపాలన చేయటానికి పుట్టినవాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. లోకాన్ని జయించినవాడు, ప్రపంచాన్నే జయించినవాడు, మోసపరచు అబద్ధ ప్రవక్తను ఘట సర్పమును బంధించి అగాధములో పడవేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకాన్ని జయించాడు అంటే పాపమును జయించాడు, మరణాన్ని జయించాడు,
అబద్ధ ప్రవక్తను జయించాడు, ఘట సర్పాన్ని సాతాన్ని జయించాడు. అందుకనే ఆయనకు జయము. కొమ్ము, 7 కొమ్ములలో ఒక కొమ్ము జయ జీవితము కలిగిన కొమ్ము. గురుపోతు కొమ్ము, పైకెత్తబడిన కొమ్ము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా జయ జీవితము కలిగిన వారంగా ఉండాలి. ఆయన పిల్లలము. నేను లోకాన్ని జయించాను, మీరు లోకాన్ని జయించండి. మనం కూడా మరణాన్ని జయించాలి. ప్రభు మాటలు మనం వింటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. మరణములో నుండి జీవములోనికి, జీవము. మరణము వారిని బంధించి ఉండలేదు, జీవములోనికి వెళతాం. తీర్పు లేదు. తీర్పులోనికి వెళ్ళిన ప్రతివాడు నరకములోనికి వెళ్లాల్సిందే. ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వింటూ జీవిస్తే, ఆయన మాట ప్రకారం మారు మనసు పొందితే, ఆయన మాట ప్రకారం పాపానికి క్షమాపణ పొందితే, ఆయన మాట ప్రకారం వాక్యానుసారంగా నడుచుకుంటే, వాక్యానుసారంగా బ్రతికితే వాడికి తీర్పు లేదు. అందుకే యేసయ్య లోకములోనికి వచ్చాడు. మనల్ని తీర్పు నుంచి, ఉగ్రత నుంచి తప్పించడానికి యేసయ్య లోకంలోనికి వచ్చాడు. అందుకనే మనం దేవుని పిల్లలుగా బ్రతకాలి. విశ్వాసంతో బ్రతకాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు జయ జీవితం కలిగిన వాడు. మరొక విషయం ఏంటంటే, 4వ విషయం, ఒకటేమో అభిషేకించబడిన వాడు, రెండోదేమో రక్షణ, రక్షించిన వాడు, మూడోదేమో జయము పొందినవాడు. అన్నిటి మీద జయము పొందాడు. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొమ్ము దేనికి గుర్తుగా ఉందంటే, హెచ్చించబడటానికి గుర్తుగా ఉంది. బైబిల్లో మనం చూసినప్పుడు భక్తిహీనులకు కొమ్ములున్నాయి. కీర్తన 75:10 మోయాబు శృంగము విరగొట్టబడిన అని ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడతాయి, భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను ఇరగొట్టెదను, నీతిమంతుల కొమ్ము హెచ్చించబడు. భక్తిహీనుల కొమ్మేంటి? ఇర్మియా గ్రంథంలో అనుకుంటాను 48:25 మోయాబు శృంగము అనగా కొమ్ము నరికివేయబడును అన్నాడు. మోయాబు అంటే పాపానికి గుర్తు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఏంటంటే అతిశయము, గర్వము, లోక సంబంధమైన జీవితము. లోకంలో ఉన్నవారు చూడండి, వారికి ఉన్న డబ్బును బట్టి చాలా అతిశయంగా ఉంటారు. వారికి ఉన్న పదవిని బట్టి, వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి. అది దేవుని భయమే లేదు. మన క్రైస్తవుల్లోనే బైబిల్ చేతిలో ఉంటుంది, కానీ బైబిల్ లోపల ఏముందో
అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, చాలా మంది ఇలాంటి లోక సంబంధమైన పాపాల్లోనే, గర్వములోనే బ్రతుకుతూ ఉన్నారు. నీతిమంతులకు హెచ్చించబడును అని రాయబడింది. డెబ్బై 5వ కీర్తన 5వ వచనంలో ఉంది, ఏమన్నా కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. పొగరు, అతిశయం, గర్వంతో మాట్లాడమాకండి. మీ అతిశయము, పొగరు అనే కొమ్ములు ఎత్తమాకండి. వాటిని నేను ఇరగబడతాను. ఎందుకు ఎత్తుతున్నారు? లోకంలో అతిశయంగా ఎందుకు బ్రతుకుతున్నారు? మీరు గర్వంతో ఎందుకు బతుకుతున్నారు? పాపములో ఎందుకు బతుకుతున్నారు? నన్నెవ్వరూ ఏమి చేయలేరని ఎందుకు అనుకుంటున్నావు? నీవు నీ డబ్బు, నీ బంగారం, నీకున్న హోదా, నీకున్న పలుకుబడి నిన్ను కాపాడలేదు. ఇప్పుడు ప్రపంచంలో భయంకరమైన విపత్తు విశేషం. పోయిన సంవత్సరం అక్కడెక్కడో చచ్చిపోయారంట, అక్కడెవరో ఒకళ్ళు చచ్చిపోయారంట అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడేమనిపిస్తుంది? ఏమనుకున్నాం మనం? పలానా ఆయన చచ్చిపోయాడంట. చచ్చిపోయాడంట, అట్లా చచ్చిపోయాడు. మన పక్కనున్న వాళ్ళే, మనతో ఉన్న వాళ్ళే, మన స్నేహితులే, మన రక్త సంబంధులే. ఈ రోజున వాళ్ళ పదవులు కానీ, వాళ్ళ డబ్బులు కానీ, వాళ్ళ అదే ఆస్తులు కానీ, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అవేమి అక్కడికి రావటం లేదు. అదేమి అక్కడికి రావటం. ఆ గర్వంతో బ్రతికిన వారు ఈరోజు ఈ భయంకరమైన విపత్తులో మాయమైపోయిన వారు ఉన్నారు. అందుకని అతిశయపడమాక, నీ కొమ్ము పైకెత్తమాక. రేపు నీకేం జరుగుతుందో నీకు తెలియదు. రేపు అనేది నీది కాదు. నువ్వు నలిగి బ్రతుకు, విధేయతగా బ్రతుకు, లోబడి బ్రతుకు. కొమ్ము ఎత్తితే ఇరక్కొడతాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని దాటి దేవుని మీద తిరుగుబాటు చేసి నువ్వు ఏం చేయగలుగుతావు? సమస్తము ఆయనదే. ఇంత సృష్టి కలిగిన ఆ సృష్టికర్తే, ఆ దేవుడే లోకంలోనికి వచ్చి విధేయుడుగా మానవుల కోసం సిలువలో బలైపోయాడు. ఒక్క మాట కూడా మారు మాట్లాడకుండా. ఆయన ఎక్కడా ఎవరిని నిందించకుండా, అవమానపరచకుండా, సర్వ సృష్టికర్త ఈ సృష్టిలోనే ఆయన ఎంత విధేయత చూపించాడు. ఆ సృష్టికర్త సృష్టించిన ఈ సృష్టిలో ఆయన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న ఈ మానవుడు ఆ సృష్టికర్తకు లోబడకుండా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా? చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, దేవుడు హెచ్చిస్తాడు ఒక దినాన. అది ఎలా హెచ్చిస్తాడంటే దేవుని యొక్క మహిమ ద్వారా హెచ్చిస్తాడు. దేవుడు గొప్ప స్థాయికి ఎదిగిస్తాడు.
ఎదుగుతారు మీరు. నీతిమంతులు కొమ్ములు హెచ్చించబడునని బైబిల్ చెప్తుంది. ఆ నీతిమంతుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఉందా బైబిల్లో? ఏంటంట? అయితే నా నామమందు భయభక్తులు, ఆయన నామమందు భయభక్తులు గలవారు వారికి ఏంటంట? నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయగలరు. ఎవరంటే ఆయన నామమందు భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కావాలి దేవునికి. వారికి నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉదయిస్తాడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 31వ వచనంలో ఉంది. ఆశ్రయించువాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మన అతిశయం ప్రభువునందే ఉండాలి. అని వ్రాయబడి ఉంది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. మనకంతా ఎవరంట? మనకి విమోచన ఎవరు? మన జ్ఞానం ఎవరు? మనకి నీతి ఎవరు? మనకి పరిశుద్ధత ఎవరు? ఆయనే. అలాంటి ఆయన మనం పెట్టుకొని నీవు అతిశయిస్తే ఎలాగో? నువ్వు అతిశయిస్తే నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను విమోచించాడు, నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నన్ను నీతిమంతునిగా చేశాడనే అనుకోవాలి. అన్నీ చేసిన ఆయన్ని పక్కన పెట్టి నువ్వేదో సాధించినట్లుగా నిన్ను నీవు గణపరుచుకుంటూ నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉంటే ఈ రోజుల్లో జరుగుతుందే. నీతిమంతుని కొమ్ము హెచ్చించబడును కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో హెచ్చించబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. హెచ్చించబడ్డాడు. ఆయన ఎక్కడికి హెచ్చించబడ్డాడు? తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. అంటే ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడో చూడండి. కుడి పక్కకే తన కుమారుని కూర్చోబెట్టుకున్నాడు. ఇది కొంచెం ఆలోచిస్తే ఆ కుడి వైపు అనేది చాలా బలమైనది. ఇప్పుడు భార్యను ఎడమ వైపు కూర్చోబెట్టుకుంటారు అంటే నువ్వు నాకన్నా తక్కువ అని. కుడి చెయ్యి ఎడం చెయ్యి కుడి చెయ్యి కన్నా తక్కువ. అలాగే భార్యని ఎడం ప్రక్క ఎందుకు కూర్చోబెడతారంటే భర్త కన్నా భార్య తక్కువ అని. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎక్కడ కూర్చోబెట్టాడు? కుడి చేయి. నువ్వు నాకన్నా ఎక్కువే కూర్చోనానా? ఇది చాలా కొంచెం వినడానికి మీకు కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించాలని చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఇంకా చూడు, కుమారుడి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదవాలి. అందరూ చూడండి, బైబిల్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అసలు అందరూ జాగ్రత్తగా గమనించాలి, ఆ మాటను మీరు వినాల్సిందే. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అసలు ఆ మాట చూడండి. ఆ మాటను ఒక్కసారి నిలబడి కొంచెం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తును ఎక్కడుంచాడు? ఆ తండ్రి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? యేసు అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. చూడండి, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే, తండ్రి కుమారునికి ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. ఈ యుగములోనే కాదు, రాబో యుగములో కాదు, ఏ నామము కాదు, ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇంక అన్ని అధికారాలకు మించిన అధికారం యేసుదే. అన్ని ప్రభుత్వాలకు మించిన ప్రభుత్వం యేసుదే. ఇంకా యేసును మించిన ప్రభుత్వం లేదు, యేసును మించిన అధికారము లేదు, యేసును మించిన ఆధిపత్యము లేదు. ఆలోచించండి ప్రియులారా. యేసు అంటే కొంచెం లోతుగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. యేసు సిలువలో చచ్చిపోయాడు, అంతవరకే మనకు తెలుసు. ఆయన ఆధిపత్యం ఏమిటో తెలియదు, ఆయన అధికారం, ఆయన ప్రభుత్వం, వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. 7వ అధ్యాయము 26వ వచనం ఏంటంట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్ముషుడు. చూడండి ఎలాంటి దేవుడు, ఎలాంటి వాడు యేసుక్రీస్తు, ఎలాంటి వాడు? పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, దేవతల కన్నా గొప్పవాడు, సమస్తము కన్నా గొప్పవాడు. ప్రభు అంటాడు, పరలోకమందును భూమి ఏదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే అక్కడ మనకు ఎందుకంటే ఈ దర్శనాన్ని దానియేలు ఎప్పుడో చూశాడు. చూడండి 13వ అధ్యాయము 13వ వచనం 7వ అధ్యాయము. ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని తన సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఏంటంట? సకల జనులను, రాష్ట్రములను,
ఆయా భాషలు మాట్లాడువారును ఏంటండి ఆయనను అంటే మనుష్య కుమారుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక అందరూ ఎవరిని సేవించాలి? యేసుక్రీస్తుని సేవించాలి, యేసుక్రీస్తును ఆరాధించాలి, యేసుక్రీస్తుకు మహిమను చెల్లించాలి. ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లైవ్ కాదంటే నిరంతరము నిలిచి ఉండే రాజ్యము యేసుక్రీస్తుది. యేసుక్రీస్తుది. ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడు ఒకసారి గుర్తుంచుకోండి. ఆ మాటను గురించి ఆలోచించండి. సర్వము ట్రాన్స్ఫర్ చేయబడింది ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు ఆయన సమస్తమునకు ఆధిపత్యము. మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయనంట దూతల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడు, అధికారుల మీదను అధికారము పొందినవాడు. ఇంకా ఆయన మించిన అధికారమే ఇంకేది లేదు. ఆయన మించిన అధికారం ఇంకేది లేదు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం, సకల దేవతల కన్నా గొప్పవాడు మన ప్రభు. మరి ఇలాంటి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఒక మాట చూడండి, దాన్ని నీ జీవితంలో నెరవేర్చబడిందో లేదో ఒకసారి ఆలోచించండి. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలీయులకు మారు మనస్సు అంటే మారు మనసు, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మనకేం కావాలంట? మనకేం కావాలి చెప్పండి. మారు మనసు మరి ఉందా? మారు మనసు ఉందా? బాప్తిసం పొందితే కాదు, మారు మనస్సు. బాప్తిసం పొందిన వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఏముండాలా? మారు మనసు. నీ పాపాలు క్షమించబడ్డాయని నిశ్చేత నీకుందా? పాప క్షమాపణ ఆ నిశ్చేత ఉందా? ఆ క్షమించబడ్డాయని నిశ్చేత ఉంటే మళ్ళీ పాపం చేయడు. మనకు రక్షణ అండి. ఆయన రక్షకుడుగా పంపబడ్డాడు ఈ లోకంలోకి. చూడండి ఆయన హెచ్చించబడ్డాడు. కొమ్ము హెచ్చించుటకు గుర్తు. ఎంత హెచ్చించాడు చూడండి. సమస్త ప్రభుత్వముల కన్నా
గొప్ప ప్రభుత్వం, అధికారము కన్నా అధికారం. సకల జనులు ఆయనను సేవించబడినట్లుగా హెచ్చించబడ్డాడు. ఆ కొమ్ములు అలాగూ హెచ్చించబడిందండి. నీతిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 7 సంపూర్ణత ఇంకా ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. 1 అభిషేకించబడిన వాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మనకు రక్షణ కలుగజేయడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. 3 ఈ లోకములో ఆయన జీవితము కలిగిన వాడుగా జీవించాడు. 4 ఆయన హెచ్చించబడ్డాడు. ఎంతగా హెచ్చించబడ్డా అంటే ఆయనకి మించిన అధికారం ఎక్కడా లేకుండా ఆయనే గొప్ప అధికారం కలిగిన వాడుగా ఉన్నతమైన స్థాయిలోనికి హెచ్చించబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక అధికారులని ఆయన అధికారానికి లోబడే ఉండాలి. ఇంకా ఉన్నాయి కొందరు. దైవ చిత్తం అయితే వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తలలు వచ్చని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.